సో పదవుల విషయంకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైనటువంటి తాత్సారం చేస్తారు. అర్హులకి ఇవ్వకుండా కేవలం ఆ క్షణానికి ఎవరైతే పార్టీకో లేకపోతే పనికొస్తారో వాళ్ళకే ఇస్తారు అనేటువంటిది ఒక నానుడి తెలుగుదేశం ఉంది. దానికి పెద్ద ఉదాహరణ మీరు. ఎందుకంటే మీరు పార్టీ ఆవిర్భావం నుంచి మీరు దాదాపుగా ఎన్టీ రామారావు గారితో కలిసి మీరు వస్తున్నారు. మీరు గతంలో ఒకసారి మున్సిపల్ చైర్మన్గా చేశారు కరీంనగర్, కాగజనగర్ టౌన్ చేశారు. ఆ తర్వాత మీరు అనేక కార్యక్రమాల్లో పార్టీలో చాలా కీలకమైన పదవులు పోషించినప్పటికీ మీకు ఎటువంటి అంటే పదవి రాలేదు. కారణం ఏంటి? మీరు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కాకపోవటమా, లేకపోతే ఏంటి రీజన్ ఏంటి? ఇప్పుడు అంటే పదవుల పంజారం దగ్గరికి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆచితూచి వ్యవహరిస్తారు అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆయన ఈక్వేషన్ చూడడం అనేటువంటిది సాధారణము. సరే, పార్టీలో మనం పనిచేస్తూ పోవాలి అనేటువంటి ఒక నమ్మకం మాకు. సరే, ఆయన ఏ బాధ్యత అప్పచెప్పినా, పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు బాధ్యతలు అప్పచెప్పినా, చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత అప్పచెప్పినా ఆ బాధ్యతలను వరకే మనం పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. కొన్ని సందర్భాల లోపల నాకు కొంత ఇబ్బంది కూడా జరిగినా కానీ సరే, మనము మన ఇంట్రెస్ట్ కాదు, మన స్వార్థం కోసం కాదు అనేటువంటి ఆలోచనతో పార్టీ అనేటువంటిది బతకాలి, పార్టీని కాపాడాలి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ బడుగు బలహీన వర్గాలకు వేదిక అయినటువంటి ఈ పార్టీని రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని విషయాల లోపల నాకు ఇబ్బంది జరిగినా కానీ ఆ ఇబ్బందులన్నీ పక్కకు పెట్టి ఇవాళ పార్టీ పునర్నిర్మాణం లోపల అనేక సందర్భాల్లో పనిచేస్తున్నాం. వస్తాయి తప్పకుండా. ఆయన ఆలోచన చేసినప్పుడు పార్టీ అనేటువంటిది ఆలోచిస్తే తప్పకుండా వస్తుందనేటువంటి నమ్మకం నాకుంది. నన్ను ఏ విధంగా సేవలు ఉపయోగించుకోవాలనేటువంటి పార్టీ మీరు ఒక్కటే కదండి, మీతో పాటు చాలామంది. అంటే ప్రధానంగా చెప్పేది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య చాలామంది కంపారిజన్ డ్రా చేస్తూ ఉంటారు విత్ ఇన్ యువర్ పార్టీ కూడా. ఆయన ఏంటంటే ఆయన నమ్ముకున్న వాళ్ళకి పదవులు ఇచ్చేవారు, ఆయన్ని ఆర్థికంగా నిలదొక్కునేందుకు సహాయపడేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లాగా కాకుండా కేవలం సేవలను ఉపయోగించుకుంటారు, పక్కన పెట్టేస్తారు అనేటువంటిది ఉన్నది. ఇప్పటికీ మీకు దాదాపు 3.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా పదవులో పందారం చేయటం లేదు. చాలా మందికి వస్తున్నాయండి. నేను అనేది ఏంటంటే ఇవాళ చాలామందికి ఇవాళ పార్టీ కార్యాలయంలో పనిచేసినటువంటి షరీఫ్ గారు ఇవాళ ఎమ్మెల్సీ అయ్యారు, చౌదరి గారు ఎమ్మెల్సీ అయ్యారు, టీడీ జనార్దన్ గారు. అంటే అందరికీ ఒకటేసారి అవకాశాలు రాకపోవచ్చు, ఒక్కొక్కరికి వస్తాయనేటువంటి నమ్మకంతో పనిచేస్తున్నారు. పనిచేసినటువంటి వాళ్ళను తర్వాత పార్టీకి అవసరం ఎవరో వాళ్ళందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నాడు. మనం పదవులు అనేటువంటిది ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది, మమ్మల్ని కూడా గుర్తిస్తారనేటువంటి నమ్మకంతో కదా మనం పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇక్కడ ప్రభుత్వం రాలేదు. మరి ప్రభుత్వం రానేటువంటి క్రమం లోపల కొంత ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికో ఇప్పుడు మోత్కుపల్లి నరసింహులు గారికి ఒకరికి అవకాశం వస్తుంది, దాని తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయనేటువంటి నమ్మకంతో మనం పనిచేస్తూ పోతూ ఉంటాం. ఒకటి చెప్పండి, అంటే వ్యక్తిగతమైనటువంటిది, మీరు పార్టీలో ఎన్టీ రామారావు గారి అభిమానిగా మీకు గుర్తింపు ఉంది. బుచ్చిలింగం అనగానే ఎన్టీఆర్ అభిమాని అనేవారు. తర్వాత మీకు ఎన్టీ రామారావు గారు 87లో మీకు అవకాశం ఇచ్చారు, డైరెక్ట్ ఎలక్షన్స్ అనుకుంటా, అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్. ఆ తర్వాత మీకు పదవులు రాకపోవటానికి కారణం ఏంటి అంటే మీరు ఎన్టీ రామారావు గారి వర్గం కింద ఆ తర్వాత దగ్గుబాటి గారి వర్గం అనేటువంటి ముద్ర పడటం వలన, లేకపోతే ఎందువల్ల మీకు అసలు ఎటువంటి పదవి మీకు ఇంత సుదీర్ఘకాలం ఇంత సీనియర్ మీరు రాకపోవడానికి ఏమన్నా అటువంటిది ఏమన్నా కారణం ఏందంటారా? మేము ఎప్పుడు కూడా నేను మీకు చెప్పాను, ఆ రోజు అన్నగారు ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పనిచేసినటువంటి విధానం. అప్పుడు నేను జిల్లా యువత అధ్యక్షుడిగా 12 సంవత్సరాలు రాష్ట్ర యువత లోపల పనిచేసినటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి క్రమం లోపల నేను ఆ యువత అనేసరికి దగ్గుపాటి వెంకటేశ్వర గారితో సన్నిహిత సంబంధాలతోటి మేము ఉండేవాళ్ళం. ఆ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన పార్టీ కార్యక్రమాలు చూసుకునే, ఆ పార్టీ కార్యక్రమాల లోపల ఆయన ఆదిలాబాద్ వచ్చిన సందర్భంలో కానీ గండిపేటలో కార్యక్రమాల్లో కానీ ఆయనతోటి ఉండేవాడిని, వీరితోటి ఉండేవాడిని. అవి ఉండేటువంటి క్రమం లోపల అప్పుడు ఏమైందనంటే 89 నాకు అంత పెద్దగా అదిగా లేకుంటుంది. 94లో మాత్రం అప్పుడు ఉన్న ఎన్టీ రామారావు గారిని నాకు అవకాశం ఇవ్వాలనేటువంటి నేను అడగడం జరిగింది. అడిగితే పెద్ద ఆయన ఎమ్మెల్యేగా అవకాశం కావాలి 94 ఎన్నికల్లో. నాతో ఏమన్నాడంటే, అరే తమ్ముడు, కేవీ నారాయణరావుకు వయసు అయిపోతుంది, చివరి అవకాశం ఇస్తున్నాను,
దాని తర్వాత తప్పకుండా నీకు ఇస్తాను, నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి అనేటువంటి మాట అన్నగారు అన్న తర్వాత నేను అప్పుడు ఆగిపోవడం జరిగింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.